అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతుకి కూడా ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా నీలగిరి మొక్కలు వేసిన రైతులకైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. 2026లో నీలగిరి చెక్క ధర ఎంతుంది? మండి అంటే ఏమిటి? రైతులు ఎక్కడ అమ్మాలి? నిజంగా రైతులకి లాభమా లేక నష్టమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. గనుక మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నాం, వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ రైతు కుర్రోడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మండి అంటే ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. మండి అంటే వ్యవసాయ మార్కెట్. ఇది ఒక రకంగా వ్యవసాయ సంత లేదా మార్కెట్ యార్డ్ అని కూడా అంటారు. రైతులు తమ పంటలను తీసుకువెళ్ళి అమ్మే అధికారిక స్థలం ఇది. రైతు పంట పండిస్తాడు, అది అమ్మాలి కదా. ఎలాగో ఇంట్లో అమ్మలేడు, అందుకే ఒక ప్రత్యేకమైన మార్కెట్కి తీసుకువెళ్తాడు. అది మీకు అందరికీ తెలిసిందే. ఆ మార్కెట్నే మండి అని అంటారు. భారతదేశంలో చాలా మార్కెట్ యార్డులను ఏపీఎంసీ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. ఈ ఏపీఎంసీ పని ఏమిటంటే రైతులకు సరైన ధర రావాలి, బరువు మరియు మోసం జరగకూడదు. వేలం ప్రక్రియ అనేది ఉంటుంది. వేలం ప్రక్రియ సరిగ్గా జరగాలి. ఈ విధంగా ఏపీఎంసీ సంస్థ అనేది బాధ్యత అనేది వహిస్తుంది. ఇప్పుడైతే 2026లో నీలగిరి చెక్క ధర ఎంత ఉందనేది చూద్దాం. 2026లో నీలగిరి ధర, ఇంగ్లీష్లో ఈ నీలగిరిని యూకలిప్టిస్ అని కూడా అంటారు. అయితే ఈ నీలగిరి ధర మార్కెట్ యార్డులలో ఈ విధంగా ఉంది. అదంతా తెలుసుకునే ముందు కొన్ని మార్కెట్ యార్డులు అయితే ఉన్నాయి, అది తెలుసుకుంటూనే అక్కడ ధర ఎంత ఉందనేది కూడా చూద్దాం. బబ్రాల ఏపీఎంసీ మండి సుమారుగా 580 నుంచి 600 క్వింటాల్లో ఉంది. నెక్స్ట్ బెహజోయి మండి, బెహజోయి మార్కెట్ యార్డ్. సుమారుగా ఈ మార్కెట్ యార్డ్లో 500 నుంచి 510 క్వింటాల్లో ఉంది. తెలంగాణ మండి, తెలంగాణ మార్కెట్ యార్డు. ఇక్కడైతే 460 నుంచి 480 క్వింటాల్ మధ్యలో ఉంది. నెక్స్ట్ బూర్గంపాడు ఏపీ ప్రాంతం దగ్గర, ఇక్కడైతే 490 క్వింటాల్ వరకు అయితే ఉంది. ఈ విధంగా కొన్ని మండీలు అయితే చూసుకున్నాం. అంటే మండీలు అంటే మార్కెట్ యార్డులు అని అర్థం. ఓకే, ఈ విధంగా ఈ మార్కెట్ యార్డులలో ఈ టన్నుల బరువు ఈ విధంగా అయితే ఉంది. అంటే టన్నుకు సుమారుగా 4000 నుంచి 6000 వరకు ధర అయితే ఉంది. కొన్ని ప్రైవేట్ మిల్స్ దగ్గర లేదా కాంట్రాక్ట్లలో 8000 నుంచి 10,000 వరకు కూడా ధర అనేది ఉండొచ్చు. కానీ సాధారణ మార్కెట్ యార్డులలో 4000 నుంచి 6000 మధ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ సాధారణంగా ఏమున్నాయంటే తెలంగాణ మరియు మన ఏపీ ఈ రెండింటి దగ్గరే సాధారణ ధర మాత్రమే ఉంది. ఈ విధంగా మనమైతే అర్థం చేసుకోవాలి. మిగతా చూసుకోవచ్చు. బబ్రాల ఏపీఎంసీ మండీలో అయితే 580 నుంచి 600 క్వింటాల వరకు అయితే ఉంది. అలాగే బెహజోయి మండి 500 నుంచి 510 క్వింటాలలో ఉంది. అక్కడ ధర అనేది ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మన ఏపీ తెలంగాణలో చూసుకుంటే ధర అనేది చాలా తక్కువగా ఉంది, సాధారణంగా ఉంది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మన ఏపీ తెలంగాణలో అయితే ఉంది ఫ్రెండ్స్. 4000 నుంచి 6000 మధ్యే ఉంది. ఇప్పుడు రైతులకు లాభమా లేదా నష్టమా లెక్కలు అనేవి చూసేద్దాం. ఒక ఎకరాలో 1000 నుంచి 1500 మొక్కలు వేస్తారు. 6-7 సంవత్సరాల్లో కటింగ్కి రెడీ అవుతుంది. ఒక చెట్టు అనేది 40 నుంచి 60 కిలోల దగ్గర చెక్కననేది ఇస్తుంది. అయితే ఎకరాకు మొత్తం చెక్క చూసుకుంటే 40 నుంచి 80 టన్నుల మధ్య ఉండొచ్చు. ఇప్పుడు ఒక టన్ను ధర అనేది 5000 అనుకోండి. 40 టన్నులు ఇంటూ 5000 2 లక్షల వరకు అయితే రావడం జరుగుతుంది. 2 లక్షల వరకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అలాగే 80 టన్నులు అనుకోండి. 80 టన్నులు ఇంటూ 5000 4 లక్షల వరకు ఆదాయం అనేది వస్తుంది. ఈ విధంగా 40 టన్నులకు టన్నుకు 5000 లెక్క చూసుకుంటే 2 లక్షలు రావడం జరుగుతుంది. 80 టన్నులకు టన్ను 5000 అనుకుంటే 4 లక్షలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు డబ్బులు వచ్చినప్పుడు మనకి ఖర్చులు కూడా ఉంటాయి కదా, అవైతే ఇప్పుడు చూసేద్దాం. మనమైతే స్టార్టింగ్లో మొక్కలు అనేవి కొంటాం కదా, ఆ మొక్కలు అనేవి కొనడం మరియు ఆ చెట్లు కొట్టించినప్పుడు లేబర్కి మనము ఖర్చు చేస్తాం కదా, ఆ లేబర్ ఖర్చు, మొక్కలు నాటిన తర్వాత మనమైతే ఎదిగే వరకు నీరు అనేది పెడతాం కదా, ఆ నీటి ఖర్చు, మరియు ఈ చెట్లకు ఎరువులు కూడా వేస్తాము త్వరగా ఎదగడానికి, ఆ ఎరువుల ఖర్చు, ఆ చెట్లను కొట్టిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది. ఈ విధంగా మనకి మొత్తం సుమారుగా చూసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు మనకైతే ఖర్చు అవుతుంది. ఈ విధంగా మనమైతే అంచనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చులు పోగా
నెట్ లాభం వచ్చేసి 1,00,000 లేదా 2,50,000 దాకా ఈ విధంగా మధ్య ఉండొచ్చు. ఈ విధంగా నెట్ లాభం అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. కానీ ఇది 6-7 సంవత్సరాల తర్వాతే వస్తుంది. అంటే ఇది చాలా ఫాస్ట్ ఇన్కమ్ అయితే కాదు. అంటే త్వరగా వచ్చే ఇన్కమ్ అయితే కాదు. 6-7 సంవత్సరాల తర్వాత వచ్చే ఇన్కమ్. ఈ విధంగా మీరైతే అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. దీన్నే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు నష్టాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూద్దాం. అవును, మీరు విన్నది నిజమే, నష్టాలైతే ఉన్నాయి. ధర పడిపోతే లాభం అనేది తగ్గుతుంది. మనకి ఆదాయం మరియు లాభం తగ్గినా సరే ఈ నీలగిరిని రవాణా చేస్తున్న వాడికి అర్థం కాదు కదా. అందుకే ఆ రవాణా ఖర్చు అనేది మనకి ధర తగ్గినా మనకు లాభం వచ్చినా సరే రవాణా ఖర్చు అనేది ఒకేలాగుంటుంది. గనుక ఈ చెక్కను రవాణా చేయడానికి ఎక్కువ అనేది ఖర్చు అవుతుంది. ఆ రవాణా చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఒకే రేట్లో ఉంటాడు కదా. ధర పడిపోతే లాభం తగ్గుతుంది, ఎక్కువగా రవాణా ఖర్చు కూడా అవుతుంది. మార్కెట్ డిమాండ్ తక్కువైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ముందుగానే మండి రేట్స్ తెలుసుకోవాలి. అంటే ముందుగానే మార్కెట్ యార్డ్లో ఆ రేట్స్ అనేవి ముందుగానే తెలుసుకోవాలి. అప్పుడు మనం రవాణా చేసేటప్పటికి ఆ ఖర్చు అనేది తక్కువగా మాట్లాడుకోవాలి ఆ రవాణా చేసే వ్యక్తితో. ఫైనల్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసుంటే మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మండి అంటే ఏమిటి, 2026లో నీలగిరి చెక్క ధర ఎంత ఉంది, రైతుకు లాభం ఎంత, నష్టాలు ఏమిటి, ఒక సరైన ప్లానింగ్తో వేస్తే నీలగిరి పంట లాభదాయకం అవుతుంది. కానీ మార్కెట్ తెలుసుకోకుండా వేస్తే మాత్రం రిస్క్ ఉంటుంది. మీరు ఈ పంట వేయాలనుకుంటున్నారా లేదా డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే పొలం లేదు, కానీ నేనైతే నీలగిరి పంట కూడా వేద్దామని అనుకుంటున్నాను. మాకైతే భూమి లేదు కదా, అందుకే ఇంకేం చేయలేం. మరి ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ రైతు కుర్రాడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్. జై రైతన్న.